హాయ్ హలో వెల్కమ్ టు కెరటివి న్యూస్. ఒంగోలులో జనసేన టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి రచ్చ మామూలుగా లేదు. ఇది తారాస్థాయికి జరిపోయిందని చెప్పాలి. దీని మీద దిద్దుబాటు చర్యలు ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ప్రజెంట్ అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. జనసేన పార్టీకి సంబంధించి బాలినేని గారి వర్గానికి సంబంధించి అలాగే హైకమాండ్ రెండు హైకమాండ్లు కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళిద్దరిని సమన్వయం చేయడం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్ అన్న, దీనికి సంబంధించి ఒక వార్త మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. జనార్దన్ బాలినేని గారికి సంబంధించినటువంటి వ్యవహారంపై రెండు పార్టీల హైకమాండ్లు సీరియస్ అయ్యాయి. కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యుల మధ్య టెలికాన్ఫరెన్స్ కూడా జరిగిందట. ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మంత్రి నిమ్మల రామానాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి నాదెళ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు ఇద్దరు కూడా పాల్గొన్నారట. అలాగే దామచర్ల గారికి అలాగే బాలినేని గారికి ఇద్దరికి ఫోన్ చేసి సమన్వయం పాటించండి, ఇలాంటి వివాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ఒక వార్నింగ్ లాంటిది అలాగే ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి అనేటువంటి దాని మీద కూడా జరిగినటువంటి ఒక టెలికాన్ఫరెన్స్గా కూడా చూడొచ్చు. నేను సాయంత్రం జరిగిందని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి అంటే ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకురావడం ఎందుకు అని ఇప్పుడు కూడా సరిగ్గా చర్యలు లేవు. ఇది కూడా సరిపోతుందా? సరిపోదు. ఫోన్ వీళ్ళు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకొని మీరు సంయమనం పాటించండి అని వాళ్ళకి చెప్తే సంయమనం పాటిస్తారా? పాటిస్తే నిజంగా అలా జరిగేదైతే ఇంత దూరం వస్తుందా? ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు రెచ్చగొట్టేలాగా చేస్తున్నారు. కోర్స్ ఆయన దామచర్ల జనార్దన్ గారికి ఏంటంటే గతంలో నా మీద కేసులు పెట్టారు కదా, సో దాదాపు ఆయన మీద 70 కేసుల వరకు పెట్టారనేది ఆయన వర్గం చెప్తున్న మాట. సో కేసులు పెట్టారు. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన కక్ష తీర్చుకుందాం అనుకున్నాడు, అది అవ్వలేదు. ఎందుకంటే ఈయన జనసేన పార్టీలోకి వచ్చాడు. అసలు రాజకీయాల్లో కక్షపూరితంగా కేసులు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది దానికి తెరదీసింది వైసీపీ ప్రభుత్వమే వాస్తవానికి. సో ఇప్పుడు కోర్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జనసేన పార్టీలోనే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా సాక్షాత్తు లోకేష్ గారిని చాలా చెప్పకూడని పదాల్లో విమర్శించిన గుమ్మనూరు జయరాం గారిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. లోకేష్ గారు యువగళం అప్పుడు గుమ్మనూరు జయరాం ఏం మాట్లాడాడు? చాలా దారుణంగా మాట్లాడాడు. మరి అలాంటి గుమ్మనూరు జయరాంను కూడా ఆయనకి టికెట్ అక్కడ రాలేదంటే గుంతకల్ అనుకుంటా, ఆయన టికెట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయనకు టికెట్ రాకపోతే ఆయన్ని తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకొని టికెట్ ఇప్పించి గెలిపించింది. పార్థసారథి గారు ఆయన తీసుకున్నారు, టికెట్ ఇచ్చారు, గెలిపించారు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని తీసుకుంది కదా తెలుగుదేశం పార్టీ. వైసీపీ కూడా గతంలో కూడా తీసుకుంది. రోజా అంటే పాత విషయం అయినా కానీ రోజా గారు రాజశేఖర రెడ్డిని తిట్టినంత తిట్లు ఎవరు తిట్లా? మరి రోజాని వాళ్ళు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో రాజకీయాల్లో సహజం ఇవన్నీ. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వెర్షన్ వాళ్ళు మాట్లాడతారు, పక్క పార్టీలోకి వచ్చినప్పుడు ఈ వెర్షన్ మాట్లాడుతూ ఉంటారు. సహజంగా జరిగేవి. అంత మరీ విలువలతో కూడిన రాజకీయాలు ఇవాళ లేవు కదా. సో ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి వచ్చారు జనసేన పార్టీ. ఇవాళ వరకు మనం చెప్తాం బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఒక ఆ స్థాయి నాయకుడిని జనసేన పార్టీ ఇప్పటి వరకు తీసుకుందా? లేదు, తీసుకోలేదు. రాష్ట్ర మొత్తం కూడా లేదు, తీసుకోలేదు. సో ఇప్పుడు మొట్టమొదటిసారి తీసుకుని జన సైనికులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక బలమైన నాయకుడిని తీసుకున్నారని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు. సో అంటే ఇప్పుడు సామినేని ఉదయభాను గారిని తీసుకున్నారు, ఆయన ఒక బలమైన నాయకుడు. అంటే నేనంటుంది ఒక గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాల్లో కూడా ఒక సామాజిక వర్గంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అట్లా ఇంకో నిజం చెప్పాలంటే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ఎంతో కొంత ఒక చరిష్మా ఉన్న నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పాలి. అలాంటి నాయకుడిని తీసుకుంటాం వల్ల జనసేన పార్టీకి లబ్ధి చేకూరుతుంది. జనసేన పార్టీ డెఫినెట్గా ఆ మాత్రం స్వార్థం ఉండద్దా? పార్టీని బాగు చేసుకోవాలన్న స్వార్థం ఉండద్దా? ఎప్పుడు మేము ఈ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు రబ్బర్ చెప్పులు రాజకీయమే చేయాలా? సై అంటే సై అనే రాజకీయం చేయొద్దా జనసేన పార్టీ? సో తీసుకున్నప్పుడు సహజంగానే దామచర్ల జనార్దన్ గారికి అవకాశం పోయింది. ఇవాళ కూటమిలో ఉన్నారు కాబట్టి అవకాశం పోయింది. దాన్ని ఇవాళ రెచ్చగొట్టేలాగా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆయన్ని రెచ్చిపోయేలాగా చేసి ఆయన కూడా ఏదైనా మాట్లాడి ఆ రకంగా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ కళ్యాణ్ గారు కొంచెం క్రమశిక్షణ ఎక్కువ, పార్టీలో ఎవరు మాట్లాడద్దు అంటాడు. సో అలా మాట్లాడితే రేపు పొద్దున క్రమశిక్షణ చర్యల కింద బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏమని అంటే ఆయన అలిగి వెళ్ళిపోతే మనకి ప్రశాంతంగా ఉండొచ్చని జామచర్ల అనుకుంటున్నారు. సో సహజంగా డెఫినెట్గా ఇరువైపులా ఉన్నాయండి.
సమస్యలు. ఇద్దరు నాయకులు పెద్ద నాయకులే, ఏ పార్టీ కూడా ఏ నాయకుడిని కూడా వదులుకునే పరిస్థితిలో లేదు. లేకపోతే ఏం చేయాలి, ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఇప్పుడు సమన్వయ కమిటీ ఏం చేస్తోంది, టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నారంట, టెలికాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మీరు వివరణ ఇవ్వండి అన్నారట. అంతే కదా, దామచర్ల వివరణ ఇవ్వాలి, ఆయన్ని వివరణ కోరారు. అసలు వివరణలు కోరడం ఏముంది, ఇది ఇప్పటి నుంచి కాదు కదా, చాలా మంది జరుగుతుంది, దాదాపు 6 నెలల నుంచి జరుగుతూ ఉంది ఇది. కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి సమన్వయపరచాలి. మీరు ఇలా చేయొద్దు. రేపు పొద్దున డీలిమిటేషన్లో అంటే నియోజకవర్గాల పునర్విభజనలో కూడా వాళ్ళకి సీట్లు వస్తాయి. ఇప్పుడేమో అదే ఒంగోలు సీటు కోసం ఇద్దరు కొట్టుకోకర్లా, ఇద్దరు కలిసి మొత్తం ఇప్పుడు ఏదైతే క్లీన్ స్వీప్ చేశారో అలాగే క్లీన్ స్వీప్ చేయొచ్చు కదా. ఇద్దరు కలిసి డెఫినెట్గా కొత్త రాజకీయం చేయాలి వాళ్ళు. అట్లా కాకుండా చూసుకోవచ్చు, ఇంకా లోపల పెట్టేసుకుంటే ఇది జాతి వైరల్లా తయారైంది హరీష్. అంత ఊరికే మీరు సంయమనం పాటించండి అంటే పాటించే పరిస్థితులు ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు 2 వారాల క్రితం 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలని బాలినేని గారు అనుకున్నప్పుడు వద్దు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం ఆయన 10 రోజులు ఆగిపోయారు. కానీ పరిస్థితి చక్కబడలా, ఇంకా ప్రెస్ మీట్లు పెట్టాడు. దామచర్ల జనార్దన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ రెచ్చగొట్టాడు. అక్కడున్న సిఐ కనీసం విలువ ఇవ్వట్లేదు, నువ్వు అని మాట్లాడడం మొదలు పెట్టాడు. మా వాళ్ళని ఎందుకండి మీరు అలా చేశారంటే నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా సిఐ వ్యవహార శైలి ఉంది బాలినేనితో. ఇవాళ సహజంగా రాజకీయాల్లో హరీషు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ చాలా కీలకం. రెవెన్యూ అండ్ ఈ లా అండ్ ఆర్డర్, ఈ రెండే చాలా కీలకం ఊర్లలో. మనకు నగరాల్లో పట్టణాల్లో పెద్దగా కనపడదు కానీ ఆ వ్యవస్థ. సో ఊర్లలో ఈ 2 చాలా కీలకం. ఆ 2 వాళ్ళ గుప్పెట పట్టుకుంటే ఇక ఎవరినైనా వేధించవచ్చు అనుకుంటారు రాజకీయాల్లో. సో ఆ రకంగా ఇప్పుడు ఆ 2 కూడా దామచర్ల జనార్దన్ గారు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, తనకు కావాల్సిన సిఐని వేసుకున్నాడు. ఆ సిఐ ఎట్లా చేస్తున్నాడు అంటే స్వామి భక్తి చూపిస్తున్నాడు. చివరికి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా, ఆయన మాజీ మంత్రి, ఆయన 5 సార్లు గెలిచిన వ్యక్తి, కనీసం ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. ఆ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే వీళ్ళకి కూడా హర్ట్ అవుతారు కదా. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ఇక్కడ కనీసం గౌరవం లేదు, ఈయన కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. సో కాబట్టి ఇవి చినికి గాలివాన్ అవ్వటానికి కారణం అధిష్టానాలే అంటా నేను. ఇప్పుడు పెద్దలు కూర్చొని చర్చించి దాన్ని ఒక సమన్వయపరిచి వాళ్ళని ఇంకొకసారి మీరు మాట్లాడొద్దని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదర్చకుండా మీరు సమయం పాటించండి ఫోన్ కాల్లో అయ్యేది. ఇంత ఎక్కువ టైం తీసుకోవడం కూడా ఇంకా వివాదాలు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది, మా నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి మనకు కాల్స్ వస్తూ ఉన్నాయి. కిరణ్ గారు కేవలం ఒంగోలు కూడా చాలా మంది చెప్తున్నారు, ఒంగోలుకి పరిమితం కాదండి, అది తిరుపతి గురించి చేయండి, దీని గురించి చేయండి, దాని గురించి. మా నియోజకవర్గాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. 158 రేషన్ షాపులకు ఒక్క షాపు వచ్చిందంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒకసారి పరిస్థితులు గమనించాలి మీరు అని చెప్పేసి మనకు కాల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కూటమికి అంటే చివరికి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే పని. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంయమనం కోల్పోతే ఇప్పుడు నష్టం ఎవరికి? కూటమి ప్రభుత్వానికి నష్టం. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. ఆయన ఈ ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్ల నుంచి జరుగుతున్న అవినీతి గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి డ్యామేజే కదా అది. అంతే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారంటే ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది. రేపు పొద్దున్న నిజంగా డెఫినెట్గా అంతే, సానుభూతి పెరుగుతుంది. కావాలని పిలిపించి అవమానించారని చెప్పే ఒక ఇది కూడా క్రియేట్ అవుతుంది. వైసీపీ ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు రియాజ్ లాంటి వ్యక్తులు ఉన్నారు. వాస్తవానికి రియాజ్ ఇప్పుడు మనతో మాట్లాడారు, మీరు చేశారు కదా రియాజ్ తోటి, కాసేపటి క్రితం వీడియో మనం టెలికాస్ట్ చేసాం. రియాజ్ కూడా అంటున్నది ఏంటి, రియాజ్ను కూడా ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడిని వేస్తారు, అందులో వేసినప్పుడు రియాజ్ని పిలిపించి రియాజ్ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా పెద్ద నాయకులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రియాజ్ని కలుస్తారా? జిల్లా అధ్యక్షుడైనంత మాత్రాన కలవరు కదా, ఎందుకంటే ఈయన మాజీ మంత్రి. రియాజ్ అనే వ్యక్తి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఈయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఈయన కలవాలంటే ప్రాబ్లం. ఆయన ఏమనుకుంటాడు, నేను జిల్లా అధ్యక్షుడు కదా అని ఆయన అనుకుంటాడు. పార్టీ ఏం చేయాలి? సో రియాజ్ ఈయనతో కలిసి పనిచేయి అని చెప్పి ఆయన బాధ్యతలు స్టార్టింగ్ ఆయన జాయిన్ అయ్యేటప్పుడే ఈయన మనం పార్టీలోకి తీసుకుంటున్నాం. సో నువ్వు బాలినేని గారితో కలిసి పనిచేయాలి, ఈ వ్యవస్థ ఉండాలి. ఇందులో ఎప్పుడైతే ఈ సమన్వయపరచడంలో పార్టీ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అది అంతర్గత టీడీపీకి మారింది, వైసీపీకి. మీరు చూస్తే పీఆర్పీ అప్పుడు కూడా
టికెట్లు లాస్ట్ మినిట్లో ప్రకటించడం అనేది ఎంతో డ్యామేజ్ చేసింది. ఇవాళ నలుగురు పనిచేస్తున్నారు ఒక నియోజకవర్గంలో, ఒకరికి టికెట్ ఇవ్వాలని మీరు డిసైడ్ చేశారు. వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు మిగతా ముగ్గురిని కూడా కూర్చోబెట్టి సమన్వయపరిచి మీరు పనిచేయండి, పార్టీ అధికారంలోకి వస్తే మీకు కావాల్సింది ఇద్దాము, మీకు మెయిల్ చేస్తాము, మీకు పలానా కార్యక్రమాలు ఇస్తాం, లేకపోతే మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం, మీకు ఏదైనా పదవి ఇస్తాం, ఏదో సమన్వయపరిచి మీ నలుగురు కలిసి పనిచేయండి, కానీ ఏం నిలబడతాడని చెప్పాలి. ఈ చెప్పకపోవటం వల్ల పిఆర్పి దాదాపు ఒక 25-30 సీట్లలో డ్యామేజ్ అయింది. వాళ్ళే ఓడించుకున్నారు. సో ఒకవేళ ఆ 25-30 సీట్లు పిఆర్పికి ఆ రోజు వచ్చి ఉంటే గనక ఇవాళ సీన్ వేరుగా ఉండేది. చిరంజీవి గారు కింగ్ మేకర్ అయ్యేవాడు, లేదా కింగే అయ్యేవాడు, చెప్పలేం కదా. కాబట్టి ఈ సమన్వయపరచడం, కోఆర్డినేషన్ చేయడం అనేది చాలా కీలకం. ఈవెన్ లాస్ట్ అప్పుడు మన జనసేన అప్పుడు కూడా 21 స్థానాలు తీసుకున్నప్పుడు చాలా మంది బాధపడ్డారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి మాట్లాడాలి. ఇలా వాళ్ళకి ఇస్తున్నాము, మీరు కలిసి పని చేసుకోండి, ఇది టీడీపీకి వెళ్తుంది, మీరు కంగారు పడకండి అని ఒక్కసారి పార్టీ ఆఫీస్కి పిలిపించుకోవడం. అప్పుడు చెబితే ఏమైంది, ఇప్పుడు పాటంశెట్టి సూర్యచంద్ర విషయం చూసాము. పాటంశెట్టి సూర్యచంద్ర ఆశిస్తున్నాడు టికెట్. సూర్యచంద్రాన్ని పిలిచి, ఇదో మనకి టికెట్ రావట్లేదు సూర్యచంద్ర, నీకు ఒక స్వచ్ఛాంధ్ర ఆయన ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి, పంచాయతీ నీకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇస్తాం పాటంశెట్టి అని చెప్పి ఉంటే ఆయన ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఫీల్ అయ్యేవాడు, కలిసి పనిచేసేవాడు. ఇవాళ ఒక మంచి నాయకుడు మనతో పాటు ఉండేవాడు. పాటంశెట్టి సూర్యచంద్రకి ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇచ్చి ఉంటే జాతీయ స్థాయిలో మళ్ళీ అవార్డులు తెచ్చేవాడు, రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చేవాడు. చివరికి చంద్రబాబు నాయుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడని పిలిపించి అతన్ని స్టేజ్ ఎక్కిచ్చాడు. అంటే తెలుగుదేశం కాదు కదా, కానీ గుర్తించాడు తెలుగుదేశం అధినేత, పనిని గుర్తించాడు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్ల మంచి నాయకులను కూడా మనం కోల్పోయే పరిస్థితి. కళ్యాణ్ గారి కన్నా కింద స్థాయి మిగతా అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఎక్కడ చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు హరిప్రసాద్ గారు ఒకసారి పిలిపించి కూర్చొని మాట్లాడిపిస్తే అయిపోయేది. సో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తున్నారు అనే భావన ఇవాళ అక్కడ క్యాడర్లో ప్రధానంగా నెలకొంది. ఈ రెండు విషయాల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుంది తప్పే, జనసేన పార్టీ అధిష్టానం చేస్తుంది తప్పే. వీళ్ళు ఇప్పటికైనా దీనికి ఒక కంక్లూషన్ తీసుకురావాలా. రియాజ్ లాంటి వాడిని పిలవాలా, పిలిచి బాలినేని గారి దగ్గర కూర్చోబెట్టి సమన్వయపరచాల. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, దామచర్ల జనార్దన్ గారిని కూర్చోబెట్టి సమన్వయపరచాల. ఒంగోలు రాజకీయాన్ని మీరు ఇప్పుడు గనక చెయ్యకపోతే 2019 సినారియో 2029లో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ రోజు స్వీప్ చేసింది వైసీపీ, గుర్తుపెట్టుకోవాలి మనం. నెల్లూరు జిల్లాని, ప్రకాశం జిల్లాని స్వీప్ చేసింది. ఆ స్వీప్ చేసిన పరిస్థితి మళ్ళీ రాకూడదంటే ముందుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం ఇద్దరు కలిస్తే 2029 కూడా మళ్ళీ స్వీప్ చేస్తుంది, కూటమి స్వీప్ చేస్తుంది. కాకపోతే ఇవాళ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సీట్లు లేవు, రేపు కనీసం ఒక 2 సీట్లన్నా జనసేన పార్టీకి 2-3 సీట్లు జనసేన పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే నియోజకవర్గాలు పెరిగాయని తీసుకొచ్చి డెఫినెట్గా నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా 2, 3, 4 అయినా తీసుకోవచ్చు. సో ఆ రకమైన పరిస్థితి రావాలంటే ముందే జాగ్రత్త పడాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా జరగాలి. ప్రకాశం అనే కాదు కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అన్ని 170 సమన్వయ కమిటీ అనేది ఇలాంటి వివాదం వచ్చినప్పుడే కాకుండా ఎక్కడెక్కడ వివాదాలు ఉన్నాయో గుర్తించి వాటి కూర్చొని ప్రతి ఒక్కళ్ళని కూడా సమన్వయపరిచి సో సమస్యలు లేకుండా పనిచేయాలి. సాక్షాత్తు లోకం మాధవి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమెకు సమస్యలే అక్కడ